ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఎవరితో సినిమా చేయనున్నారు అంటే ఆ మధ్య కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో బన్నీ మూవీ అంటూ ప్రచారం జరిగింది. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని టాక్ వచ్చింది. కానీ అధికారికంగా ప్రకటన మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు బన్నీ నెల్సన్ కాంబోలో ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఇది నిజమేనా? అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ మధ్య కథా చర్చలు జరిగాయి. దాదాపు ఈ కాంబో మూవీ ఫిక్స్ అనుకున్నారు. త్వరలో అనౌన్స్మెంట్ వస్తుంది అనుకుని బన్నీ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు, కానీ ప్రకటించలేదు. కారణం ఏంటంటే అట్లీ 100 కోట్లు రెమ్యునరేషన్ అడిగాడని, అందుకే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని వార్తలొచ్చాయి. అసలు నిజం ఏంటంటే అట్లీ మల్టీ స్టారర్ స్టోరీ చెప్పాడట. బన్నీ సోలో హీరో కథతోనే సినిమా చేయాలి అనుకుంటున్నాడట. అందుకనే మల్టీ స్టారర్ స్టోరీకి నో చెప్పాడని, ఈ కారణంతోనే బన్నీ అట్లీ కాంబో మూవీ క్యాన్సిల్ అయిందని తెలిసింది. ఇటీవల బన్నీకి కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ ఓ స్టోరీ లైన్ వినిపించాడట. ఈ స్టోరీ లైన్ కొత్తగా ఉండడం, బ్యాక్ డ్రాప్ కూడా ఇప్పటివరకు రానిది కావడంతో వెంటనే ఓకే చెప్పాడట. ఫుల్ స్టోరీ రెడీ చేయమన్నాడట. అయితే నెల్సన్ ప్రస్తుతం జైలర్ 2 మూవీ వర్క్ లో ఉన్నాడు. జైలర్ మూవీతో సూపర్ స్టార్ రజనీకాంత్ కు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించాడు. దీంతో ఈ మూవీకి సీక్వెల్ చేయాలి అనుకుంటున్నాడట. ఇది పూర్తి చేసి ఆ తర్వాత బన్నీతో మూవీ చేయాలి అనుకుంటున్నాడట. ఈలోపు బన్నీ కూడా త్రివిక్రమ్తో మూవీ చేస్తాడు. ఈసారి త్రివిక్రమ్ రూటు మార్చి భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. నెల్సన్తో బన్నీ మూవీ దాదాపు కన్ఫర్మ్. కాకపోతే సెట్స్ పైకి వెళ్లడానికి 2 సంవత్సరాలు టైం పడుతుందని టాక్ వినిపిస్తోంది.